ఇలా జరిగిందనే కదా వెన్న రాయడానికి వచ్చింది. అమ్మగారు చేతులు చాచండి అమ్మగారు, వెన్న రాస్తాను. నువ్వు నాకు వెన్న రాస్తే సమ్మగా ఉండదు. హోమంలో ఆజ్యం పోసినట్టు ఇంకా మండుతుంది. నువ్వు విసిగించకుండా వెళ్ళిక్కడి నుంచి. అది కాదమ్మగారు. ఏయ్, నీకొకసారి చెప్తే అర్థం కాదా? అంతగా కావాల్సి వస్తాయి. అవన్నీ నేను రాస్తాను, వెళ్ళు. అమ్మా, వెన్న రాస్తాను, మంట తగ్గుతుంది. వెన్న రాస్తావు గానీ ఏబిసిడీలు రాసుకుంటూ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసుకో. పోనీలవేణి. ఎవరైనా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పైకి వస్తారు, కానీ నీలవేనేంటో ఎస్కలేటర్ మెట్లు ఎక్కినట్టు ఒకేసారి పైకి వచ్చింది. ఈ మధ్య దాన్ని పొగడమే మీ పని అయిపోయింది. ఇది పొగడ్త కాదు కాంచనా, నాలో ఉన్న అసూయని అలా చెప్పాను అంతే. నీలవేణికి అంత సీన్ లేదు బావా. ఏదో అన్నయ్యకి చేయి కోసుకుంది కాబట్టి సైనింగ్ అథారిటీ తనకు అప్పగించాడు, లేకపోతే ఎవరిస్తారు? ఏమైనా అదృష్టం కలిసి రావాలని దేవుడికి మొక్కుంటారు, కానీ నీలవేణి విషయంలో ఏంటో దేవుళ్ళందరూ తనకే ఫేవర్గా ఉన్నారు. ఏంటన్నా ఆలోచిస్తున్నా? తారక్కి చేయి కోసుకుంది కాబట్టి సైనింగ్ అథారిటీ బాధ్యతలు నీలవేణికి అప్పగించాడు. అలాగే నా సైనింగ్ అథారిటీని కూడా నాకు నచ్చిన వాళ్ళకి నేనెందుకు అప్పచెప్పకూడదు? ఎందుకు అప్పగించకూడదు అత్తయ్య గారు? మీకు నచ్చిన వాళ్ళకి, మీకు నమ్మకమైన వాళ్ళకి సైనింగ్ అథారిటీ బాధ్యతలు బ్రహ్మాండంగా అప్పగించవచ్చు. గుడ్ ఐడియా అమ్మా. అన్నయ్యలాగా నువ్వు కూడా వేరే వాళ్ళకి సైనింగ్ అథారిటీ బాధ్యతలు అప్పగిస్తే కొన్నాళ్ళు రిలాక్స్ అవ్వచ్చు. నేను అదే అనుకుంటున్నాను. కాంచనా, ఏంటే వెన రాయడం? స్మూత్ గా రాయాలి. నిమిషాలు వెళ్ళరా. అది అత్తయ్య గారి చేతికి నేను వెన్న రాస్తాను. అమ్మా, అయితే సైనింగ్ అథారిటీస్ బాధ్యతలు ఎవరికి అప్పచెప్దాం అనుకుంటున్నావు? నీ మనసులో ఎవరున్నారు? ఇంటికి అల్లుడిగా వచ్చినప్పటి నుంచి అత్తయ్య గారు ఎన్ని మాటలు అంటున్నా పడుతున్నాను, కాబట్టి సైనింగ్ అథారిటీ బాధ్యతలు నాకే ఇస్తారు.